హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ప్రెజెంట్ వచ్చేసి నేను వేర్ చేసేటువంటి బ్లౌజెస్ కలెక్షన్లో అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మీకు ఈ వీడియోని అయితే నచ్చుతుందండి. ఎందుకంటే చాలా వరకు మనం బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు ఏ బ్లౌజ్కి ఏ మోడల్ ఉంటే బాగుంటుంది అనేసి చాలామందికి తెలియదు. అందుకనేసి మీకు ఈరోజు షేర్ చేసుకుందాం అనేసి చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్ డెఫినెట్గా ఉందన్నమాట. ఇంకేమాత్రం ఆలోచించకుండా వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అండ్ మీరు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ నేను వెయిట్ చేసినటువంటి బ్లౌజెస్ కలెక్షన్లో అండ్ నేను ఏ మోడల్కి ఎంత కాస్ట్ పెట్టాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ శారీస్ అయితే చూపించడం లేదండి, ఓన్లీ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. ఇంకొక సారీ అయితే నేను మళ్ళీ మీకు శారీస్ అనేది నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చూపించేటువంటివి డైలీ వెయిట్ చేసేటువంటి అండ్ ఆల్మోస్ట్ నేను చూపించే బ్లౌజెస్ వచ్చేసి ఒక 1000 లేదా ఒక 800 లోపు ఉండేటువంటి బిలో కాస్ట్లో బ్లౌజెస్ అనేది మీకు స్టిచ్చింగ్ చేయించానమాట. అవి రివ్యూస్ పరంగా అయితే ఏ శారీకి ఏ ప్యాటర్న్ ఉంటే బాగుంటుంది అనేసి కొన్ని శారీస్ మీదకి నేను ఈ విధంగా అయితే కొన్ని మోడల్స్ అనేది పెట్టించుకున్నాను. అవి మీతో ఈరోజు అయితే షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అనమాట. డ్రాప్ నెక్ పాట్ అయితే పెట్టించాను. ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ అన్నిటికూనను ఈ విధంగా ప్రిన్సెస్ కటింగ్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ వచ్చేసి కానీ మనకి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ టైప్ అయితే వస్తాయి. అండ్ ప్రతి ఒక్క దానికి అవసరమైతే శారీలో ఉన్న క్లాత్తోనే లేకుంటే వేరే పైపింగ్ అయినా వేపించి ఈ విధంగా అయితే వేపిస్తాను. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ కటింగ్ అయితే వేపించాను అనమాట. అంటే రౌండ్ షేప్ అయితే పెట్టించాను. అండ్ హుక్స్ ప్యాటర్న్ కూడా ఫ్రంట్ అయితే పెట్టించాను. కొన్ని వాటికి ఒక్కొక్క మోడల్ అయితే పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్కి అయితే పెట్టించాను. దీని శారీ వచ్చేసి 450 అనమాట. అందుకనేసి సింపుల్గా అయితే పెట్టించాను, డైలీ వేరితే కదా అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ శారీ మీదకి అయితే ఒకటి తీసుకున్నాను. ఇది నార్మల్గా అయితే పెట్టించాను అనమాట. రౌండ్ షేప్ అయితే పెట్టించాను. కొన్ని వాటికి పైపింగ్ కూడా వేపించానండి. అన్నీ 250 అలా చార్జ్ చేశారనమాట. నా దగ్గర ఉన్న బ్లౌజెస్ అన్నీ కూడాను స్టిచ్చింగ్కి 250 అలా తీసుకున్నారు. ఎక్కువ హెవీ వర్క్ లేకుంటే ఎక్కువగా మనకి చేతి పని ఎక్కువగా ఉన్నట్లయితే వర్క్ ఫినిష్ కూడా అంటే కటింగ్లో ఎక్కువ వర్క్ ఫినిషింగ్ ఉంటుంది కదండి, వాటికి ఎక్కువ అనేది చార్జ్ చేస్తారు. నేను నార్మల్గా అయితే పెట్టిస్తాను ఎక్కువగాను. అండ్ ఇది క్లాత్లోనే ఈ పైపింగ్ అయితే పెట్టించాను అనమాట. ఈ బ్లౌజ్ పైపింగే చూస్తారు కదా, ఇలా నార్మల్గా అయితే పెట్టించాను. రౌండ్ షేప్ ఫ్రంట్ కూడా రౌండ్ అయితే పెట్టించాను అనమాట. ఇది కూడా 250కి అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. విత్ లైనింగ్ కూడా మందేనండి. సో ఇది మీషోలో తీసుకున్నటువంటి శారీది అనమాట. ఇది ఆల్మోస్ట్ ఉంది ఇంకా స్టాక్లోనే. అండ్ బ్యాక్ రౌండ్ షేప్ వచ్చేసి ఈ విధంగా ఉంది. బ్యాక్ హుక్స్ ప్యాటర్న్ అనమాట. బ్యాక్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కటింగ్ అయితే ఫ్రంట్ పక్క వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ అయితే పెట్టించాను. సింగిల్గా మనం వేర్ చేసినప్పుడు మనకి షేప్ అనేది బాగా కరెక్ట్గా తెలుస్తుంది. అందుకనేసి నార్మల్ రౌండ్ అయితే పెట్టించాను. ఈ విధంగా అయితే పెట్టించాను ప్లెయిన్గానే అండి. సో ఇది కూడా అంతే కాస్ట్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నటువంటి శారీదే అనమాట. అప్పుడు నేను తీసుకున్నప్పుడు 600 ఉందన్నమాట శారీ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి 460కి 420కి అలా వస్తుంది ఆఫర్లో ఉన్నప్పుడు. బ్రాస్లో అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ టైప్ అయితే పెట్టించాను. రౌండ్గా అయితే పెట్టించాను అనమాట. బ్యాక్ వచ్చేసి హుక్స్ ప్యాటర్న్ అయితే పెట్టించాను అనమాట. హుక్స్ అయితే మనకి బాగుంటుందండి. ఈ విధంగా అయితే మనం ఎక్కువగా వాష్ చేసే కొద్దీ ఇవన్నీ బటన్స్ అనేది ఊడిపోతున్నాయి. బటన్స్ కన్నా ఇప్పుడు నేను ఎక్కువగా మళ్ళీ హుక్స్ ప్యాటర్న్ అయితే పెట్టిస్తున్నాను. హుక్స్ అయితే మనకి పోయినా కానీ మళ్ళీ పెట్టించుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసి పాట్ షేపే అనమాట. డ్రాప్ లాగా అయితే పెట్టించాను. మీకు హుక్సెస్ పెట్టి మరి చూపిస్తే మీకు క్లారిటీ తెలుస్తుంది. నార్మల్గా అలా వదిలేస్తే అంత క్లారిటీ లేదనమాట. పైపింగ్ కూడా వేయించుకున్నానండి. ఇలా గోల్డ్ పైపింగ్ అయితే వేయించాను. సో బ్యాక్ వచ్చేసి హుక్స్ ప్యాటర్న్ అయితే పెట్టించాను. నేను చూస్తారు కదా ఇలా ఉందన్నమాట. హ్యాండ్స్కి అయితే నార్మల్గా అయితే పెట్టించాను. అండ్ పైపింగ్ ప్రతి ఒక్కదానికి కంపల్సరీ అయితే వేపిస్తానమాట. అండ్ మిక్స్ అండ్ మ్యాచింగ్ కింద బ్లౌజెస్ యూజ్ చేసేటట్లయితేనే నేను వాటికి పైపింగ్ వేపియను, నార్మల్గా అయితే స్టిచ్చింగ్ చేయించేస్తాను. ఇది కూడా అంతే కాస్టే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నటువంటి శారీ మీదే అనమాట. ఇది కూడా బ్యాక్ నేను హుక్స్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా మీరు చూసుకున్నారు కదా, ఇలా అయితే పెట్టించాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఏదైనా హ్యాంగర్ పెట్టిమని చెప్పాను, హ్యాంగింగ్స్ లాగా అవి వాళ్ళు పెట్టించలేదన్నమాట. సో నార్మల్గా అయితే పెట్టించాను. ఇది 1 టైం అయితే యూజ్ చేస్తానన్నమాట శారీ. కొన్ని వాటికి హుక్స్ అనేది పెట్టలేదు, అందుకనేసి పెట్టి చూపిస్తున్నాను.
ఈ విధంగా అనమాట. చాలా బాగుంది షేప్ అయితే, వేసుకున్నప్పుడు వేర్ చేస్తే. నాకు ఇది పార్టీ వేర్ శారీ అనమాట. ఇది వచ్చేసి మనకి 700 రూపీస్ అలా పడిందనమాట శారీ. ఇది కూడా నేను ఆన్లైన్లో అయితే పర్చేస్ చేశాను. మీకు ఎక్కువగా నేను ఆన్లైన్ షాపింగే చూపిస్తూ ఉంటాను కదా, వాటి శారీ మీదకి ఈ విధంగా అయితే పెట్టించాను. ఫ్రంట్ నెక్ పాట్కి అండ్ ఫ్రంట్ హుక్స్ ప్యాటర్న్ అయితే పెట్టించాను విత్ పైపింగ్ కూడా అండి. ఇది కూడా సేమ్ కాస్ట్ అండి, 250కి అయితే తీసుకున్నారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క చార్జ్ చేస్తారు అమౌంట్ అనేది. టౌన్లో అయితే ఒకలాగా, ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పల్లెటూర్లలో ఇంకా 150, 180 కూడా తీసుకుంటానండి. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇది మీషోలో కూడా ఉందండి, కాకపోతే ఇది నేను బయట తీసుకున్నాను. చూసారు కదా, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ అని పెట్టించాను, రౌండ్ నెక్. అండ్ ఇది వచ్చేసి ప్రిన్సెస్ కటింగే పెట్టించారనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం బఫ్ అయితే పెట్టించాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవి కూడా మనకి ఆన్లైన్ షాపింగ్లో అయితే దొరుకుతున్నాయి, కాకపోతే ఇవి నేను బయట తీసుకున్నాను. ఇంత గుజ్జుగా అయితే రావడం లేదండి, వెడల్పుగా అయితే ఇచ్చారు. ఇవి చూసుకున్నట్లయితే మనకి దగ్గరగా అయితే ఇచ్చారనమాట. సో మీకు ఇలాంటివి కావాలనుకుంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కూడా కనిపిస్తాయి. మరి ఇంత దగ్గరగా అయితే రావడం లేదు. నేను ఆల్రెడీ తెచ్చి చూపించాను, కాకపోతే అంత రిజల్ట్ అయితే దీనిలాగా అయితే లేవు, బయట తీసుకున్నాము. సో హ్యాండ్స్ కూడా ఈ విధంగా అయితే పెట్టించాను, బాగుంటుంది అనేసి. ఇది బోట్ నెక్ మోడల్ అని చెప్పొచ్చు, బోట్ నెక్లోనే. అండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా పెట్టించానమాట. చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది షేప్. హుక్స్ ప్యాటర్న్ కూడా నేను ఫ్రంట్ అయితే హుక్స్ ప్యాటర్న్ కూడా నేను బ్యాక్ అయితే పెట్టించాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హ్యాంగింగ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టించాను. థ్రెడ్ వచ్చేసి చూస్తారు కదా, చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట నాకు ఈ శారీ మీద. అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక 3 or 4 శారీస్ మీద కూడా యూజ్ చేస్తున్నాను. బ్లౌజెస్ వచ్చేసి కొంచెం మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్న బ్లౌజెస్ అన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ గోల్డ్ శారీస్ మీదకైతే ఇది చాలా బాగుంటుంది. నేను ఒకసారి ఆల్రెడీ ఈ శారీని వేర్ చేస్తాను, మీకు ఒకవేళ ఫోటో ఉంటే సెండ్ చేస్తాను పక్కనే. నేను చూస్తారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. ఇది క్లాత్ వచ్చేసి నాకు 1 మీటర్ 450కి అయితే పడిందనమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఉంది ఈ బ్లౌజ్ వచ్చేసి. లేస్ కూడా మనదేనండి. ఇక్కడ నేను ఇవి వేపించాను కదా, ఇవి కూడా మనయే అన్నమాట. సో ఇక్కడ వేపించినవి అన్నీ కూడా మనయే అనమాట. జస్ట్ కుట్టిన కూలి మాత్రమే వాళ్ళకి ఇచ్చాము. సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టించాను బఫ్ లాగా. చూసుకున్నట్లయితే చాలా బాగుంది. అండ్ ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, అలా ఆ విధంగా వాటి మీదకి నార్మల్ కాటన్ అయితే పెట్టించాను వితౌట్ లైనింగ్ అండి. అంటే కొంచెం మందంగా ఉందన్నమాట. ఇక్కడ 3 చేతి వరకు అయితే వస్తుంది, 3/4 వరకు అయితే వస్తాయి అన్నమాట. బ్యాక్ వచ్చేసి మనకి పలక మెడ అంటారు, స్క్వేర్ షేప్ లాగా అలా ఉండేటివి అందుకు. అండ్ ఫ్రంట్ వచ్చేసి హుక్స్ ప్యాటర్న్ ఫ్రంట్కి అయితే పెట్టించాను. ఈ విధంగా ఫ్రంట్కి అయితే పెట్టించాను అనమాట. ఇది వచ్చేసి పెద్దగా ఏం కాస్ట్ తీసుకోలేదండి, వితౌట్ లైనింగ్ కాబట్టి 100 రూపీస్ అలా అయితే తీసుకుంటారు. సో ఇంకొకటి వచ్చేసి ఇది 600 రూపీస్లో నేను శారీ తీసుకున్నాను. వాటికి ఈ విధంగా అయితే పెట్టించాను అనమాట. రౌండ్ నెక్ వస్తుంది బయట. ఇంకా మిగతా ఈ బ్లౌజ్ వచ్చేసి 600 రూపీస్లో శారీ తీసుకున్నాను అనమాట, వాటి మీద అనమాట. ఇది కూడా కొంచెం మనకి కాటన్ మిక్స్ అవుతుంది. రౌండ్ నెక్ అయితే పెట్టించేసి ఇట్లా సమోసా మొగ్గలు అంటారు, ఆ విధంగా అయితే పెట్టించాను. సో నాకు కంపల్సరీ ప్రతి ఒక్కదానికి థ్రెడ్ అయితే ఉండాలండి, లేకుంటే భుజాలు అనేది కొంచెం మనకి ఇట్లా జారినట్టుగా అనిపిస్తాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టించాను, 1 సైడ్ మాత్రమేనండి. అండ్ ఇక్కడ వచ్చేసి 2 సైడ్స్ కూడాను ఈ విధంగా అయితే పెట్టించాను అనమాట. ఇక్కడ వచ్చేసి 2 సైడ్స్ కూడాను ఈ విధంగా అయితే పెట్టించాను, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే. సో హాఫ్ హ్యాండ్స్కి కూడా ఈ విధంగా అయితే పెట్టించాను. డెఫినెట్గా ఎందుకు నచ్చితే ట్రై చేయండి. ఈ మోడల్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడానండి మిక్స్ అండ్ మ్యాచింగ్ కిందకి యూజ్ చేస్తూ ఉంటాను బ్లౌజెస్ అనేది. పింక్లో మనకి 1 or 2 ఉన్నా కానీ అనదర్ శారీస్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇదొకటి జస్ట్ నార్మల్ రౌండ్ అనమాట. అండ్ ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా సపరేట్ క్లాత్ తీసుకొని అయితే స్టిచ్చింగ్ చేయించాను. సో ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. నచ్చితే ఇది కూడా ట్రై చేసి చూడండి. అండ్ లాస్ట్ వచ్చేసి చాలామంది ఇది ఎక్కడ తీసుకున్నారు, మీషోలో అయితే లింక్ పెట్టండి అనేసి చాలామంది అడుగుతున్నారు. కాకపోతే ఇది వచ్చేసి నేను క్లాత్ తీసుకునేది 560కి అయితే తీసుకున్నాను అనమాట. మీరు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే థ్రెడ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇక్కడ హ్యాండ్స్కి అనేది నేను వేపించలేదు. మ్యాక్సిమం ఇది తీసుకుని కూడా 2.5 years అవుతుంది అనమాట. ఇప్పుడు కూడా 2 years అయినా కానీ చెప్పు చెదరలేదనమాట, అట్లానే ఉంది బ్లౌజ్ అయితేను.
ఇది వచ్చేసి నేను 1 మీటర్ 560కి అయితే తీసుకున్నాను. సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా నెక్ అనేది పెట్టించాను, రౌండ్ నెక్ బ్యాక్ హుక్స్ ప్యాటర్న్ అనేది పెట్టించాను అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. చూస్తారు కదా, ఇదైతే నేను ఆన్లైన్లో అయితే తీసుకోలేదండి, బయట క్లాత్ తీసుకొని నేను ఓన్గా అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇవన్నీ ఓన్ కలెక్షనే అనమాట. నచ్చితే ఇది కూడా ట్రై చేయండి. మిక్స్ అండ్ మ్యాచింగ్ ఇది కూడా నేను బాగా యూస్ఫుల్గా వాడుతూనే ఉంటాను. మీరు బిఫోర్ వీడియోస్లో మీరు చూసుకున్నట్లయితే ఈ బ్లౌజ్ అనేది నేను చాలా వాటిలో నేను పేరప్ చేశాను, మీరు అందరికి తెలిసే ఉంటుంది. స్టిచ్చింగ్ వచ్చేసి 250కి అయితే తీసుకున్నారు. సో హ్యాండ్స్కి వచ్చేసి నేను లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, నార్మల్గా అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో చూసారు కదా, ఈ బ్లౌజెస్ కలెక్షన్ అయితే ఈ విధంగా ఉంది. సో మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చాయి నా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ప్లీజ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.